23, 24 వచనాలు చదువుతాం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 22, 23, 24 వచనాలు చదువుదాం. మన మధ్యలో ఉన్న ప్రవీణ్ వచ్చి దేవుని వాక్యాన్ని చదువుతారు. స్తోత్రం. అందరూ వాక్యం చూడండి. ఇదేమి అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమున తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీనిని గూర్చి మిమ్మును మెచ్చును. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువల పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించిన దాకా. ప్రభు అనుగ్రహించిన సమయమును బట్టి ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం చదివిన ప్రవీణ్కి కూడా ప్రత్యేకంగా వందనాలు. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 12వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. ఆ దినమున మీరు ఇలాగ అందురు, యెహోవా, నీవు నా మీద కోపపడితివి, ఇప్పుడు నీ కోపము చల్లారెను. నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక నేను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయను. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరు ఇలాగందరు. ఇప్పుడు 6వ వచనం చదవండి. సియోను నివాసి, ఉత్సాహ ధ్వని బెగ్గరగా చేయుము. మీ మధ్యనున్న ఇశ్రాయేలులొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. పరమ తండ్రి, ఈ ఉదయకాలం మీ వాక్యాన్ని ఇచ్చి మా అందరితో మాట్లాడమని, కృప కలుగును గాక అని ప్రకటిస్తూ యేసు పరిశుద్ధ ఘనమైన నామమును స్తుతిస్తూ ముందుకి కొనసాగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మహాకృపను బట్టి మనము మరొకసారి ప్రభు యొక్క సన్నిధిలో ఇట్టి విధముగా కూడుకోవడానికి ప్రభు సమయాన్ని ఇచ్చారు. అందరి బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రభు కృపను బట్టి మనం ఈ యెషయా గ్రంథం 12వ అధ్యాయంలో నుండి ఎన్నో విషయాలను ప్రభు మనకు నేర్పించుకుంటూ వచ్చారు. ప్రభు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన నమ్మకత్వాన్ని మన మీద చూపించి మనకి తన వాక్యాన్ని పంపిస్తున్నాడు. ఈరోజు మనం వింటున్న ప్రతి మాట కూడా ప్రభు ఎక్కడి నుంచి పంపిస్తున్నాడు? యెషయా గ్రంథము 55వ అధ్యాయం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదవగలిగితే, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి, వర్షం మంచు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆకాశము నుండి వస్తున్నట్లుగా 11వ వచనం, నా నోట నుండి కూడా వచనం అలాగే వస్తుంది. కనిపించిందమ్మా? 11వ వచనం పై లైన్ ఉంది. అలాగే అంటే ఆకాశము నుండి మంచు కురుస్తున్నట్లు, ఆకాశము నుండి వర్షం వస్తున్నట్లుగా, ఆకాశము నుండి మహాదివ్య మహిమలో నుండి దేవుడు తన వాక్కును మనకు పంపిస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఆయన మాటలు వింటున్నాము అని అంటే, ఈరోజు ఆయన మనతో మాట్లాడుతున్నాడంటే ఇది కేవలం ఆయన మన మీద చూపించిన ఉచితమైన కృప. ఎందుకనంటే అసలు ఆ శబ్దం వినడానికి కానీ, ఆ మాటలు వినడానికి కానీ మనం ఎవ్వరము అర్హులము కాదు.
సీనాయి పర్వతం దగ్గర ఇశ్రాయేల్ అందరూ దేవుని మాట వింటాను అని అన్నప్పుడు ప్రభు వారితో మాట్లాడడం ప్రారంభించాడు. ఆ మాటలు వాళ్ళు వినగలిగారా? వద్దు మోసే, ఆ మాట మేము వినలేకపోతున్నాము అని అన్నారా? వినగలగము అని అన్నారా? వినలేకపోతున్నాము అని అన్నారు. ఎందుకనంటే అప్పుడు వచ్చిన శబ్దం అటువంటిది. ఆ శబ్దం వారు వినలేరు. కానీ దేవుడు అటువంటి శబ్దాన్ని మనకి ఇవ్వలేదు. మనం వింటున్న శబ్దం ఏంటి? విస్తార జల ప్రవాహ ధ్వని అని అన్నాడు. ఆ ధ్వనిలో సారం లేదు, ఓన్లీ శబ్దం ఉంది కానీ సారం లేదు. కానీ ఇప్పుడు మనం వింటున్న ఈ మాటలలో సారం ఉంది. ప్రభుకి స్తోత్రం. సారం ఉంది కనుకనే ప్రతిసారి మనం ఆ సారాన్ని పీల్చుకుంటున్నాం, ఆ సారాన్ని మనం తింటున్నాం. దావీదు ఆ సారం గురించి మాట్లాడుతున్నాడు. కొవ్వు మెదడు దొరికినంత ఆనందంగా ఉంది అని అన్నాడు. అలాగే మనకి వాగ్దానాలు, విశ్వాస వాక్యం, ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు, ఆదరణకరమైన మాటలు మనకి ఇస్తున్నప్పుడు ఆ మాటలన్నీ మనకి ఎలా అనిపిస్తున్నాయి అంటే, మనకి ఎలా అనిపిస్తున్నాయి? కొవ్వు మెదడు దొరికినంత ఆనందంగా అనిపిస్తున్నాయి. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు మనల్ని హత్తుకుంటున్నాడు అనడానికి రుజువేంటంటే ఆయన నీతో ఎక్కువగా మాట్లాడుతున్నాడు. అందును బట్టి మనం ప్రభుకి హృదయపూర్వకంగా స్తోత్రాలు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. రైట్. అయితే ఆ దినమున ఏం జరగబోతుంది అనే విషయాన్ని మనం కొన్ని దినాలుగా నేర్చుకుంటున్నాం. ఆ దినమున ఏం జరగబోతుంది? ఆ దినము అంటే ఎన్నవ దినము? 3వ దినము గురించి నేర్చుకుంటున్నాం. 3వ దినము రావాలి అని అంటే ఖచ్చితంగా ఎన్ని దినాల కాలం పూర్తవ్వాలి? 2 దినాల కాలం పూర్తవుతే 3వ దినము రాబోతుంది. దేవుని స్తోత్రం. అయితే ఆ 3వ దినములో ఏమేమి జరగబోతున్నాయి అని మనం నేర్చుకుంటున్నాం. ఏమేమి జరగబోతున్నాయి? మీరు ఎన్నో అధ్యాయంలో ఉన్నారు? ఇందాక చదివారు కదా, యెషయా గ్రంథం 12వ అధ్యాయం. రండి ఒకసారి యెషయా గ్రంథం 12వ అధ్యాయం. యెషయా గ్రంథం 12వ అధ్యాయం. ముందు అధ్యాయం రండి, 11వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం. జనములను పిలుచుటకు అదిగో త్వరలో ఆయన ధ్వజం ఎత్తి ప్రజలను పిలుస్తాడంట. అప్పుడు ఏం జరుగుతుంది? భ్రష్టులైపోయిన ఇశ్రాయేలులందరూ పోగు చేయబడతారు. భూమి యొక్క నలుదిక్కుల నుండి చెదిరిపోయిన యోధా వారందరూ సమకూర్చబడతారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, 3వ దినమున జరగబోయే ఒక అద్భుతం చెప్పండి. ఆయన ధ్వజమెత్తుతాడు, పిలుస్తాడు. ఇంకా అది నిజమే, పిలుస్తాడు, ధ్వజమెత్తి. అసలైన పాయింట్ చెప్పాలి. చెదిరిపోయిన యూదులందరూ సమకూర్చబడతారు, అది చెప్పాలి. చెప్పండి. చెదిరిపోయిన యూదా ప్రజలందరూ కూడా ఏమవుతారు? త్వరలో సమకూర్చబడతారు. ఎన్నవ దినాన? 3వ దినమున కదా. రైట్. ఆ దినమున మనం ఏమవుతాం? 12వ అధ్యాయం 3వ వచనం. సంఘం ఏం చేస్తుంది? ఆనందములోనికి వెళ్ళిపోతుంది. సంఘం ఎక్కడికి వెళ్తుంది? ఆనందములోనికి వెళుతుంది. ఆనందములోనికి వెళుతుంది అంటే మహిమలోకి వెళ్ళిపోబోతుంది, విందులోనికి వెళ్ళిపోబోతుంది. ఆ విందులో సంఘం ఏం చేయబోతుంది? ఆనందించబోతుంది. అంటే మనకి ఏంటి ఇప్పుడు? మనకి ఆనందం. 3వ దినమున మనకి ఆనందం. అదే 3వ దినమున ఇశ్రాయేలు అందరూ ఏమవుతున్నారు? సమకూర్చబడుతున్నారు. మరి అదే 3వ దినమున మరొకటి కూడా జరగబోతుంది. ఏంటది? తర్వాత అధ్యాయం 13వ అధ్యాయం చూడండి, ప్రభు ఎంత చక్కగా రాయించాడు. 13వ అధ్యాయం 6వ వచనం. అదిగో యెహోవా దినము ఎందుకు వస్తుంది? 5వ వచనం. సర్వలోకమును పాడు చేయడానికి వస్తుంది. అర్థమైన దేవుని స్తోత్రం చెప్పండి. యెహోవా దినము ఉగ్రత దినం, ప్రతిదండన దినం,
ప్రభు దినం ఎందుకు రాబోతుందంటే సర్వలోకమును పాడు చేయడానికి రాబోతుంది. ఎన్ని అధ్యాయాలు చదివారు? 3 అధ్యాయాలు చదివారు వర్షనే. 11, 12, 13 ఈ 3 అధ్యాయాలు 3 అద్భుతాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. 11 అధ్యాయంలో ఇశ్రాయేలు సమకూర్పు, 12 అధ్యాయంలో సంఘం ఆనందంలో ఉంటుంది, 13 అధ్యాయంలో లోకం మీదకే భయంకరమైన నాశనము రాబోతుంది కదా. దేవుని స్తోత్రం. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు సంఘం ఎక్కడుంది? భూమి మీద ఉంది. సంఘం భూమి మీద ఉంటే త్వరలో సంఘాన్ని ప్రభు ఎక్కడికి రాబోతున్నాడు? మహిమలోకి రాబోతున్నాడు. మహిమలోనికి వచ్చిన ప్రభు సంఘాన్ని ఒక్కమారుగా ఏం చేయబోతున్నాడు? పిలవబోతున్నాడు. సంఘాన్ని పిలిస్తే ఇప్పుడు సంఘం కనురెప్పపాటులో సంఘము మహిమలోనికి వెళ్ళిపోతుంది. కనురెప్పపాటులో సంఘం మహిమలోనికి వెళ్ళిపోతుంది. కనురెప్పపాటులో సంఘం మహిమలోనికి వెళ్ళిపోగానే ఈ లోకములో అంతా కూడా తారుమారైపోతుంది. లోకమంతా తర్జన అయిపోతారు. లోకమంతా ఒక భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోబోతుంది లోకం. కానీ నేను లోకము గురించి చెప్పడానికి నిలబడలేదు. కానీ మనం ఈ రోజుల్లో మనం ఆలోచించవలసిన, సంఘములో ఉండి మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఒకటి సంఘం ఏమవబోతుంది, సంఘానికి ఎత్తబడిన తర్వాత ఇశ్రాయేలులకి ఏం జరగబోతుంది అన్నది మనకి ప్రాముఖ్యమైంది. ఎందుకు? మనము దేవుని పిల్లలమే, ఇశ్రాయేలులు దేవుని పిల్లలే. లోకము దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. వారిని ఏమన్నాడంటే వారు దుష్టుని యందు పడి ఉన్నారు అని అన్నాడు. లోకం ఆయనను అంగీకరించలేదు. వారు దుష్టుని యందు పడి ఉన్నారు. లోకానికి ఏం జరగబోతుంది అన్నది మనకు కాదు, పక్కన పెట్టి అసలు మనకేం జరగబోతుంది, మన ద్వారా ఇశ్రాయేలులకు ఏం జరగబోతుంది. దేవుని స్తోత్రం. అంటే త్వరలో మనం ఎత్తబడడంతోనే చెప్పండి, ఇశ్రాయేలులకు ఒక గొప్ప మేలు జరగబోతుంది. హల్లెలూయా. అంటే మనం త్వరలో ఇశ్రాయేల్ ప్రజలందరికీ సహాయం చేయబోతున్నాం. ఎంతమందికి అర్థమైంది? మనం అందరము ఇశ్రాయేల్ ప్రజలకు ఏం చేయబోతున్నాం? సహాయం చేయబోతున్నాం. ఎలా మనం సహాయం చేయబోతున్నాము అని అంటే, మనం ఎత్తబడడమే వారికి సహాయం. మనం ఎత్తబడడమే వారికి మనం చేయబోయే సహాయం. లూకాసు వార్త 1వ అధ్యాయం 68 వచనం నుంచి చదవండి ఒకసారి. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. అదిగో త్వరలో ఆయన తన ప్రజలకు ఏమివ్వబోతున్నాడు? దర్శనమునిచ్చి వారికి విమోచన కలగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా చూసారా, మన శత్రువుల నుండి, మనల్ని ద్వేషించు వారందరి చేతుల నుండి ఆయన మనల్ని తప్పిస్తాడు, రక్షణ కలగజేస్తాడు. ఇదిగో ఈ రక్షణను గురించే ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట ఒక మాట చెప్పండి, ఎక్కడ పలికించాడు? ఇశ్రాయేల్ అందరికి విమోచన కలగబోతుందని పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడు కదా. ఎక్కడ పలికించాడు? ఎన్ని అధ్యాయాలు పలికించాడు? యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో మీరు ఇందాక చదివారు. ఆ యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో చెప్పిన మాటే ఇక్కడ మరలా పరిశుద్ధాత్మ ప్రభు జకర్యా గారి ద్వారా ప్రభు మాట్లాడిస్తున్నాడు. చదవండి ఇప్పుడు. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణాన్ని, ఈ ప్రమాణం ఎవరికి చేశాడు? అబ్రహాముకి. ఏమని చేశాడు అబ్రహాముకి? కాదు, ఇశ్రాయేలు విషయంలోనే అబ్రహాముకి ఏమని వాగ్దానం చేశాడు? నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. ప్రవక్తలందరూ ఏం చెప్తున్నారు? శత్రువుల చేతిలో నుండి చెదిరిపోయిన ఇశ్రాయేల్ అందరూ కూడా సమకూర్చబడతారని ప్రవక్తలందరూ చెప్పారంట. అది కూడా దేవునికి మధ్యలో ఉంది, జ్ఞాపకం ఉంది. సేమ్ టైం అబ్రహాముకి చేసిన వాగ్దానం కూడా దేవునికి జ్ఞాపకం ఉందంట. అబ్రహాముకి చేసిన వాగ్దానం ఏంటి? నీ సంతానానికి, నీ పిల్లలకి యెరూషలేముని
ఇస్తాను అని ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. అంటే ఇశ్రాయేల్ ప్రజలకి ఆ దేశాన్ని ఇస్తానని వాగ్దానం అబ్రహాముకి చేశాడు. ఇప్పుడు ఈ రెండు ఎవరికి జ్ఞాపకం ఉన్నాయి? ప్రభువుకి జ్ఞాపకం ఉన్నాయి. అది లేవనెత్తి మాట్లాడుతున్నాడు. చదవండి ఇప్పుడు. అయితే పరిశుద్ధ నిబంధన అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకొనుటకు మనం శత్రువుల చేతిలో నుండి ఒకరోజు విడిపించబడి మన జీవితకాలమంతయు నిర్భయముల ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలగజేశాను. ఇప్పుడు దాకా మీరు చదివిన ఈ రక్షణలో ఉన్నది ఎవరు అనుకుంటున్నారు? వీళ్ళంటే ఎక్కడున్నారు? ఇశ్రాయేలులా అనాలి. ఎవరు అంటే రేపటి కాలంలో ఇశ్రాయేలు ప్రజలకు కలగబోయే రక్షణను గురించి జకర్యా గారు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత ముందుగానే ఆయన నోట నుంచి పలికించారు. దేవుని స్తోత్రం. అంటే రానున్న కాలంలో ఇశ్రాయేలు ప్రజలందరూ యెరూషలేముకు వస్తారు. యెరూషలేముని కేంద్రముగా చేసుకుంటారు. నిర్భయముగా యెరూషలేములో చెప్పాలి ఇశ్రాయేలులు జీవిస్తారు. ఇశ్రాయేలు నిర్భయముగా యెరూషలేములో జీవిస్తారు. ఆయన పరిశుద్ధ సన్నిధిని వాళ్ళు ఏం చేస్తారు? దేవుణ్ణి సేవిస్తారు. ఈ వాగ్దానము ఇంకా జరగాలి. ఈ రక్షణ దేవుడు కలగజేయాలి. అంటే త్వరలో ఇశ్రాయేలుకి విమోచన కలగాలనండి. ఇశ్రాయేల్ అందరికీ విమోచన కలగబోతుంది. దేవుని స్తోత్రం. ఇశ్రాయేల్ విమోచన అంటే నేను ఒక విషయం చెప్తాను. మన సంఘంలో ఒక సహోదరుడికి దర్శనం వచ్చింది. దర్శనం వచ్చి ఒక కీర్తన ప్రభు చూపించాడు. ఒక కీర్తన ప్రభు చూపిస్తే నువ్వు అర్జెంటుగా లెగిసి కళ్ళు తుడుచుకొని మోకరించి 130వ కీర్తన చదవమని చెప్పాడు. వెంటనే ఆ సహోదరుడు లేచి 130వ కీర్తన చదివాడు. చదివాడు. ఆ విషయాన్ని నాకు తర్వాత తన యొక్క తల్లిగారు ఇలాగని చెప్పారు. 130వ కీర్తన ప్రభు చదవమని నా కుమారుడికి ప్రభు దర్శనమిచ్చాడండి. 130వ కీర్తనలో చదవమని దర్శనమిచ్చాడు. అసలు ఆ కీర్తనలు ఏముందో నాకు అర్థం అవ్వలేదని నేను చదివానండి అని అన్నారు. అసలు ఆ 130వ కీర్తనలు ఏముంది అని నేను తర్వాత చదివితే ఆ 130వ కీర్తనలో కూడా ఏముంది చూడండి. 130వ కీర్తన 130వ కీర్తన 130వ కీర్తన. ఇశ్రాయేల్ అందరూ ఏం చేస్తున్నారు అని అంటే దేవునికి మొరపెడుతున్నారు. దేని కొరకు? విమోచన కొరకు. ఆ విమోచన కొరకు మొరపెడుతుండగా దేవుడు వారికి ఎలా సమాధానం ఇవ్వబోతున్నాడో తెలియజేసే కీర్తనే 130వ కీర్తన. ఇప్పుడు చదవండి 130వ కీర్తన 2వ వచనం చదవండి. ప్రభువా నా ప్రార్థన ఆలకించు, చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. యెహోవా నీవు దోషములు కనిపెట్టి చూచిన ఎడల ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. యెహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను. నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలవారు ఉదయం కొరకు కనిపెట్టు కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఇలా చెప్తూ 7వ వచనం చూడండి. అది ఇంతకీ పైనుంచి చెప్పుకుంటూ వస్తుంది. ఎవరు మొరపెడుతున్నారు? ఇంతకే ఇశ్రాయేలును మొరపెడుతూ యెహోవా మీద ఆశ పెట్టుకున్నారు. ఆశ పెట్టుకొనుము. యెహోవా యొద్ద ఏం దొరుకుతుంది? కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణమైన విమోచన. అంటే ఇశ్రాయేలులకి త్వరలో ఏం కలగబోతుంది? సంపూర్ణమైన విమోచన దొరకపోతుంది. ఐగుప్తు నుంచి విమోచన దొరికిందా లేదా? దొరికింది. ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. ఎంతకాలం విమోచన అనుభవించారు? కొద్ది కాలమే. వెంటనే మరలా శత్రు రాజ్యాలు వచ్చి ఏం చేశాయి? ఇశ్రాయేల్ అందరిని ముట్టడి వేసేశారు. బబులోను సామ్రాజ్యం వచ్చింది. మాదియా పారసిక సామ్రాజ్యం వచ్చింది. గ్రీకు
సామ్రాజ్యం వచ్చింది, రోమా సామ్రాజ్యం వచ్చి వీళ్ళందరూ ఇశ్రాయేల్ని ఏం చేసేసారు? చెరలోనికి తీసుకొని వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు సంపూర్ణమైన విమోచన కొరకు ఏం చేస్తున్నారు? కనిపెడుతున్నారు. ప్రభువా నువ్వు వస్తే నువ్వు ఇచ్చే రక్షణను బట్టి మాకు సంపూర్ణంగా మేము విడిపించబడతాం, మాకు సంపూర్ణమైన రక్షణ రాబోతుంది, ఆ సంపూర్ణమైన రక్షణ మాకు కావాలి ప్రభువా అని ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి మొరపెడుతున్నారు. ఈ దర్శనం మన సంఘంలో కుమారుడికి ఇచ్చాడు. మీకు ఇంకొక విషయం చెప్తున్నాను. ఈ మధ్య దినాల్లో ప్రభు మనకి ఇస్తున్న వర్తమాన లైన్ కూడా ఇదే. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ఇశ్రాయేల్ ప్రజలకి శాశ్వతంగా సంపూర్ణంగా ఏం కలగబోతుంది? విమోచన కలగబోతుంది. ప్రస్తుతానికి వీళ్ళందరూ ఎక్కడున్నారు? చెరలో ఉన్నారు. ప్రస్తుతానికి ఎక్కడున్నారు? చెరలు. అంటే శత్రువుల యొక్క ఆధీనంలోనికి వెళ్ళిపోయారు. నిర్భయంగా బ్రతకడానికి లేదు వీళ్ళకి. భయంతో బ్రతుకుతున్నారు కదా. కానీ త్వరలో వీళ్ళు ఎలా బ్రతకబోతున్నారు? నిర్భయమై బ్రతకబోతున్నారు. శాశ్వతంగా వీళ్ళకి విడుదల కలగబోతుంది. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం. వారి దేశమందు తీసారమ్మా అందరూ? దొరికిందా? ఆమోసు గ్రంథం 760 పేజీ. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం. పైనుంచి చదువుతారా? 14 నుంచి చదవండి. మరియు శ్రమనందుచున్న, చూసారు ఇశ్రాయేల్ అందరూ ఎవరు? దేవుని ప్రజలండి. శ్రమనందుచున్న నా జనులకు ఇశ్రాయేల్లో నేను చెరలో నుండి విడిపిస్తాను. రాజు ఎక్కడి నుంచి విడిపిస్తాను? చెరలో నుండి విడిపిస్తాను. పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు మరలా వచ్చి ఆ పట్టణాల్లో కాపురం ఉంటారు. హల్లెలూయా. వారు పట్టణంలో ఏం చేస్తారు? కాపురం ఉంటారు. ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు, వనములను వేసి వాటి పండ్లు తింటారు. ఈ మాట అందరూ చూడండి. 15వ వచనం. వారి దేశమందు నేను వారిని నాటుతాను, నేను వారికి ఇచ్చిన దేశంలో నుండి వారు ఇక పిరికి వేయబడరని నేను సెలవిచ్చుచున్నాను. అంటే ఇంక ఇశ్రాయేల్ ప్రజలను మళ్ళీ ఆ దేశంలో నుంచి ఎవ్వడు అసలు కదపలేడు ఇంకా. అంటే శాశ్వతముగా మరలా ఆ ఇజ్రాయేల్ దేశం ఏదైతే ఉందో, అబ్రహాముకి అతని సంతానానికి ఆ దేశం ఇస్తానని ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో, త్వరలో ఆ దేశానికి దేవుడు వారిని రప్పించి ఆ ప్రాంతాన్ని దేవుడు వారికి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. శాశ్వతంగా మళ్ళీ ఇంకెవ్వరు మరలా వాళ్ళని కదపలేరు. ఇంకా ఎవరు పిరికి వేయబడకుండానట్లు దేవుడు ఆ దేశాన్ని వారికి ఇవ్వబోతున్నాడు. ఆమేన్. అయితే వినండి, వారి దేశాన్ని వారికి ఇస్తాడు కదా. ఇచ్చినప్పుడు ఆయన ఆ ఇజ్రాయేల్ దేశం సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ఇజ్రాయేల్కి తూర్పున ఉన్న ఒలీవా కొండ మీద ఆయన అడుగు పెడతాడు. చెప్పండి ఎక్కడ? ఒలీవల కొండ మీద ఆయన అడుగు పెడతాడు. అయితే ఆ అడుగు ఎప్పుడైతే పెట్టాడో ఆయనతో పాటు సంఘం కూడా వస్తుంది. ఆయన అడుగు పెడతాడు, ఆయనతో పాటు సంఘము ఒలీవా కొండ మీద త్వరలో అడుగు పెట్టబోతున్నారు. దేవునికి స్తోత్రం. ఒలీవా కొండ మీద అడుగు పెట్టగానే ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు నలుదిశలకు వెళ్ళిపోయారు చూసారా. వాళ్ళందరూ ఇలా చెప్పాడండి. ఎలా చెప్పాడంటే సంకన వాళ్ళ పిల్లల్ని ఎత్తుకుని వచ్చేస్తారని చెప్పాడు. ఇశ్రాయేల్ అందరూ ఇజ్రాయేల్ దేశానికి ఎలా వచ్చేస్తారంటే ఇప్పుడు సంకన తమ పిల్లలను సంకనెత్తుకొని ఇశ్రాయేల్ ప్రజలందరూ తమ రాజ్యంలోనికి తరలి వచ్చేస్తారు. ఇశ్రాయేల్ ప్రజల కొరకు దేవుడు ఒలీవా కొండ మీద పాదం పెట్టడం, ఆయనతో పాటు మన పరిశుద్ధులందరూ ఆయన వెంట రావడం, ఆయన పాదం పెట్టడం, ఇజ్రాయేల్ ప్రాంతాన్ని ఇశ్రాయేల్ ప్రజలందరూ స్వతంత్రించుకుంటారు. స్వతంత్రించుకున్నప్పుడే అప్పుడు ప్రారంభించబడుతుంది 1000 ఏండ్ల పరిపాలన కాలం. దేవునికి స్తోత్రం చెప్పండి. జకర్యా గ్రంథం అలా ఉందో లేదో చూడండి. జకర్యా గ్రంథం
జకర్యా గ్రంథం 14వ అధ్యాయం జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఆ దినమున యెరూషలేము ఎదుట, ఎక్కడమ్మా? యెరూషలేముకి తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదము ఉంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టుకును పడమట తట్టుకును 2 భాగాలుగా విడిపోద్దండి. అంతే, పర్వతం ఏమవబోతుంది? 2 భాగాలు విడిపోబోతుంది. త్వరలో ఆ పర్వతం మీద ప్రభు అడుగు పెట్టబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఆ పర్వతం మీద ప్రభు అడుగు పెట్టగానే 2 భాగాలుగా ఆ పర్వతం విడిపోతుంది. మీకు ఒక మాట చెప్తాను. యేసు ప్రభు సిలువుకి వెళ్ళినప్పుడు ఏ పర్వతం మీద నుంచి వెళ్ళాడు? గత దినాల్లో చెప్పాను. ఈ పర్వతం మీద నుంచే సిలువుకి వెళ్ళాడు. ఈ ఒలీవల కొండ మీద నుండే సిలువకి ఎక్కాడు. అయితే ఈ లోకాసు వార్త 12వ అధ్యాయంలో ఉంది మాట. రైట్, ఈ పర్వతం మీద నుంచే ఆయన పరలోకానికి ఆరోహణం అయ్యాడు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 11వ వచనంలో ఒలీవల కొండ మీద నుంచి ఆయన పరలోకానికి ఆరోహణం అయ్యాడు. ఇంకొక విషయం చెప్తారా? ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ఆ పర్వతం మీదకే రాబోతున్నాడు. ఏ పర్వతం మీద నుంచి అయితే సిలువకి ఎక్కాడో, ఏ పర్వతం మీద నుంచి అయితే పరలోకపు సింహాసనం ఎక్కాడో, అదే పర్వతం మీదకి రేపు ఇశ్రాయేలు ప్రజలతో సంఘముతో రాజ్యము చేయడానికి అదే పర్వతం మీద అడుగు పెట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఒలీవల కొండను ప్రభు ప్రేమించాడు. దేవుని స్తోత్రం. ఒలీవ కొండను ఏం చేశాడు ప్రభు? ప్రేమించాడంటే రేపొద్దున ఇశ్రాయేలు ప్రజలకు విమోచన కలగబోతుంది కదా. వినాలి అందరూ. ఇశ్రాయేల్ ప్రజలందరికి విమోచన కలగబోతుంది. ఇశ్రాయేల్ ప్రజలకు విమోచన కలిగిన ప్రభుతో పాటు ఎవరు రాబోతున్నారు? పరిశుద్ధులందరూ ఆయనతో రాబోతున్నారు. ఇప్పుడు ఆయన యెరూషలేములో రాజుగా పరిపాలన చేయబోతున్నాడు. ఇశ్రాయేల్లో ఏం చేయబోతున్నాడు? రాజుగా ఉండి పరిపాలన చేయబోతున్నాడు. అది కింద ఉంది. 8వ వచనమా 9 చదవండి. యెహోవా సర్వలోకమునకు రాజయుండి ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు, ఆయనకి పేరు ఒక్కటే అనియు. దేవుని స్తోత్రం. ఇప్పుడు సర్వలోకమునకు ఆయన ఏమై ఉన్నాడు చెప్పాలి అందరూ. సర్వలోకమునకు ఆయన రాజై ఉన్నాడు. ఇప్పుడు తర్వాత 11వ వచనం చదవండి. కనబడును, జనులందరూ అక్కడికి వచ్చేస్తారు, ఇక శాపము కలగదు, యెరూషలేము నివాసులందరూ, అదిగో పాయింట్ వచ్చింది, నిర్భయముగా నివసిస్తారు. హల్లెలూయా. యెరూషలేములో ఉన్న వారు అందరూ ఏం చేస్తారు? నిర్భయముగా నివసిస్తారు. మీకు మాట చెప్పనా? ఇప్పటికి ఇజ్రాయెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా భయంతో బ్రతుకుతున్నారు. ఎందుకు? ఆ ప్రాంతం మీద ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు బాంబులేస్తూ ఏదో ఒక విధంగా ఇజ్రాయెల్ భయపెడుతూనే ఉన్నారు. కానీ జకర్యా ఏమని ఇందాక ప్రార్థన చేశాడు? సరే, జకర్యా ఏమని ప్రవచించాడు? ప్రభువా, ఇశ్రాయేలు పరిశుద్ధుడు దేవుడా, ఇశ్రాయేల్ నీ ప్రజలకు నువ్వు విమోచన కలగజేయబోతున్నావు. అప్పుడు శత్రువుల చేతిలో నుండి నీ ప్రజలను రక్షిస్తావు. అప్పుడు నీ ప్రజలందరూ నిర్భయముగా నీ సన్నిధికి చేరువచ్చి వారందరూ నిన్ను స్తుతిస్తారు అన్నాడు. అంటే నిర్భయముగా అప్పుడు జీవిస్తారు. ప్రస్తుతానికి ఏమి లేదు, ఇశ్రాయేలుకి భయంతో బ్రతుకుతున్నారు, నిర్భయంగా ధైర్యంగా లేరు. కానీ ఒక రోజున ధైర్యం రాబోతుంది వాళ్ళకి. ఒక రోజున వారికి విమోచన రాబోతుంది. ఒక రోజున వాళ్ళు గొప్ప నెమ్మదిని అనుభవించబోతున్నారు. ఎప్పుడు? సంఘాన్ని పట్టుకొని చెప్పండి, యేసు ప్రభు ఒలీవ కొండ మీద పాదం పెట్టినప్పుడు ఆయన రాజై యెరూషలేములో ఏలబోతున్నాడు. దేవుని స్తోత్రం. ఆయనతో పాటు మనము చెప్పండి, మనము ఒలీవ కొండ మీద పాదం పెట్టిన మనము, మన ప్రభు, ఇంకెవరు చెప్పండి? ఇశ్రాయేలు యెరూషలేముని కేంద్రముగా చేసుకొని ఈ సర్వలోకానంతటిని మనం ఏలబోతున్నాం. నమ్మిన వారందరూ చప్పలు కొట్టండి. దేవుని స్తోత్రం. ప్రభు వాక్యము మీ అందరి హృదయాల్లో ప్రభు స్థిరపరచును గాక. మనము అలాగే మరలా యెరూషలేముకి తిరిగి వచ్చిన ప్రజలు, మనము మన ప్రభు సింహాసనాసీనుడై మనమందరం 1000 ఏండ్లు ఈ లోకంలో మన పరిపాలన చేయబోతున్నాం. అప్పుడు అన్నీ ఇప్పుడు ఎలాగ ఉన్నాయో అప్పుడు అన్నీ కూడా అలాగే ఉంటాయి. మీకు అర్థమైందా? ఇప్పుడేమున్నాయో అన్నీ అలాగే ఉంటాయి. ఏమీ మార్పు అవ్వదు. ఆకాశం ఉంటుంది, భూమి ఉంటుంది, గాలి ఉంటుంది, చెట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఒక విషయం చెప్తున్నాను, కానీ ఇప్పుడున్న వాతావరణం అప్పుడు ఉండదు.
అర్థమైందా? 1000 ఏండ్ల పరిపాలన కాలంలోనే ఇదే భూమి ఉంటుంది, ఇదే ఆకాశం ఉంటుంది. కానీ ఈ ఆకాశమునకు పనిచేసే గాలిలో మార్పు వస్తుంది, చెట్టుల్లో మార్పు వస్తుంది, సమస్త ప్రకృతులు అంతట్లో మార్పు వస్తుంది. ఎందుకు అనంటే 1000 ఏండ్ల పరిపాలన కాలం కోసమే ఈ సృష్టి అంతా ఆశతో ఎదురు చూస్తుంది. ఎందుకు ఎందుకు అనంటే మొదట మనిషి అయిన ఆదామును బట్టి ఈ సర్వలోకమంతా శపించబడింది. గాలి శపించబడింది, భూమి శపించబడింది, ఆకాశం శపించబడింది. ఒక మాట చెప్పన, చెట్లు పుట్టలు జంతువులు అన్నీ శపించబడ్డాయి. ఎవరిని బట్టి? ఆదామును బట్టి. అయితే వినండి, రేపు త్వరలో ఎప్పుడైతే ప్రభు రాజ్యమును యెరూషలేములో రాజ్యం చేయబోతున్నాడో, సంఘము ఆయనతో పాటు ఏలబోతుందో, ఆ ప్రారంభపు రోజు నుంచే, ఆ క్షణము నుంచే ప్రకృతిలో మార్పు జరగబోతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. అలా మార్పు జరిగినప్పుడు, వినండి, అలా మార్పు జరిగినప్పుడు ఇప్పుడు వరకు చెట్లన్నీ ఎలా ఉన్నాయి? మీకు ఎలా కనబడుతున్నాయి చెట్లు? సారం కోల్పోయినట్టుగా కనబడుతున్నావు కదా. కానీ మనము, మన ప్రభువు ఇజ్రాయేలు ఆ దేశాన్ని మన పరిపాలన చేస్తున్నప్పుడు, ఇశ్రాయేల్ అందరూ యెరూషలేముకు వస్తున్నప్పుడు అంట, వాళ్ళందరికీ స్వాగతం పలకడానికి చెట్లన్నీ రండిరా బాబు మీకోసమే మేము ఎదురు చూస్తున్నాం చప్పట్లు కొడుతూ స్వాగతం పలుకుతారట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు? చెట్లు. ఎందుకు? ఎన్నో రోజుల నుంచి ఈ రోజు కోసమే మేము ఎదురు చూస్తున్నాం, ఈ టైం కొరకే మేము ఎదురు చూస్తున్నామని చెట్లు చప్పట్లు కొట్టును. చెట్లు ఏం చేస్తాయి? చప్పట్లు కొడతాయి. ఎందుకు? ఇప్పటి వరకు ఆ అనుభవం వాటికి లేదు. ఎప్పుడు కొట్టాయి చప్పట్లు? అది ఏదైనా తోటలో ఆదాముకి పెళ్లి చేసినప్పుడు కొట్టాయి. ఆదాముకి పెళ్లి చేసినప్పుడు తంబూరు ఎవరు వాయించారు? చెట్లే. బోరలు ఎవరు వాయించారు? చెట్లే. అక్కడ పెళ్లి పెద్దలు ఎవరు? చెట్లు, జంతువులు అందరూ. ఇప్పుడు ఆదాము చేశాడు ప్రభు, అవ్వని నిర్మించాడు. వాళ్ళిద్దరికి వివాహం చేసినప్పుడు అక్కడ ఉన్న సాక్షి సమూహం ఎవరు? ఆ పక్కన సింహం కూర్చుంది, ఈ పక్కన ఎలుగుబంటి కూర్చుంది. ఈ చెట్లు ఏదైనా తోటలోని వనము, చెట్లు, సింహాలు అవన్నీ అలా చూస్తున్నాయి. వీళ్ళిద్దరిని దేవుడు జతపరిచాడు. అంటే మరలా త్వరలో ఏదేని తోటకు అనుభవం రాబోతుంది. ఏదేని తోటలో ఏ అనుభవం ఉందో ఒకప్పుడు, అంటే ఆదాము తప్పు చెయ్యక ముందు ఏ అనుభవం అయితే చెట్టుల్లో ఉందో మరలా అనుభవం తేబోతున్నాం మనం. జంతువుల్లో ఏ అనుభవం ఉందో మరలా అదే అనుభవాన్ని తేబోతున్నాం. మీకు మాట చెప్పనా, అసలు ఏదైనా తోటలో ఆదాం తప్పు చేయకముందు అసలు జంతువులు కూడా క్రూరమృగాలు కాదండి. జంతువులు కూడా చంపే స్వభావం వాటికి లేదు. శపించబడిన తర్వాతే చెప్పండి ఏమొచ్చినాయి? ఒకటి కరుచుకోవడం, చంపడం అనేది ప్రారంభించబడింది. అంటే ఏదైనా తోటలో ఒక మాటలో చెప్పాలని అన్యాయం, హింస అనేవి ఏమీ లేవు. ఎంతవరకు చెప్పాలి? ఆదాము తప్పు చేయనంత వరకే. ఆదాము తప్పు చేసిన తర్వాత మొత్తం సృష్టి అంతా ఏమైపోయింది అన్నాడు. అందుకే రోమాపత్రికలు 8 అన్నాడు, ఎవరికైతే ప్రభు అప్పగించాడు వాని వలన సృష్టి అంతా వ్యర్థపరచబడింది అన్నాడు. సృష్టి అంటే ఏంటి? సమస్తం అంతా ఏం చేయబడింది? వ్యర్థపరచ, అంతా తారుమారైపోయింది. అయితే ఈ సృష్టి అంతా కూడా ఎదురు చూస్తుందంట. ఆమెన్. ఈ సృష్టి అంతా ఏం చేస్తుంది? ఎదురు చూస్తుంది. చూస్తుందో లేదో చూడండి. ఎక్కడ చూస్తారు? గ్రంథంలోనే చూడాలి. అది రోమాపత్రిక 8వ అధ్యాయం. రోమాపత్రిక 8వ అధ్యాయం రోమాపత్రిక 8:20 వచనం చదవండి. అనగా 19 చదవండి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలి ఆశతో తేరు చూచుచు, అంటే ఏం చేస్తుంది ప్రసాద్ గారు? ఎప్పుడా దినం ఎప్పుడా, ఆ దినం ఎప్పుడా, ఆ రోజు ఎప్పుడా అని ఏం చేస్తున్నాయి? కనిపెడుతున్నాయి. 20 వచనం, ఎలాగైనా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి ఆ రోజున వాటికి విడుదల. ఆ రోజున సమస్తానికి, సృష్టి అంతటికే విడుదల కలగబోతుంది. దేవునికి స్తోత్రం. ఏం కలగబోతుంది? విడుదల కలగబోతుంది. మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేస్తుంది మరి సృష్టి అంతా? 22 వచ్చింది. కనిపెడుతూ 22
సృష్టి యావత్తు అంటే అది. సృష్టిలు యావత్తు అంటే చెట్లు వస్తాయా? చెట్లు. గాలి వస్తుందా? పర్వతాలు వస్తాయా? ఆ యావత్తు యావత్తు ఇలా ఉంది చూడండి. మూలుగుచూ ప్రసవ వేదన పడుతున్నాయంట. అంటే మూలుగుతూ అంటే చెట్లు ఇప్పుడు ఎలాగేస్తున్నాయి గాలి? ఇవ్వడం తప్పదు అన్నట్టుగా సృష్టి అంతా ఎలా పనిచేస్తుంది? నేను పని చేయడం తప్పదని మూలుగుతూ మూలుగుతూ పని చేస్తున్నాయి. కానీ ఆ రోజు సమస్త విషయంలో ఏంటి ఏం పొందుతాయి? విడుదల పొందుతాయి. అందుకు ఆ దినం కొరకు ఎదురు చూస్తున్నాయి. మరి ఆ దినం వచ్చేస్తుందిగా. ఆ రోజు ఎప్పుడు? ఆ రోజు ఎప్పుడు? ప్రభు రాజై యెరూషలేములో ఆయన అడుగు పెట్టే రోజు. ఆ రోజు ఆయనతో పాటు ఏమి రాబోతున్నారు? ఎవరు రాబోతున్నారు? సంఘం. అంటే యెరూషలేములో 1000 ఏండ్ల పరిపాలన జరగబోతుంది. ఆ పరిపాలన స్టార్ట్ అయిన రోజు నుంచే సృష్టి యావత్తుకి ఏం కలగబోతుంది? విడుదల కలగబోతుంది. ఇంకో మాట చెప్తున్నాను. ఇప్పుడు ఎలాగుంది కదా, రేపు 7 ఏళ్ల శ్రమల కాలంలో ఎంతకన్నా పాడైపోతుంది. ఎందుకు? ప్రకటన గ్రంథంలో మీకు గత దినాలు 7 బూరల గురించి చెప్పాను. ఒక బూర ఊదబడగా ఆకాశం భూమిలో 3 అంతుల భాగం ఏమైంది? కాలిపోయింది అని అన్నాడు. ఇంకొక బూర ఊదగా నీరంతా రక్తమైపోయింది, దాన్ని తాగిన వాళ్ళందరూ చచ్చిపోయారని చెప్పాడు. మరొక బూర ఊదగా నీళ్ళంతా చేదు నీళ్ళు అయిపోయాయి. ఈ బూరలన్నీ ఊదగా పాడైంది ఏంటనుకుంటున్నారు? భూమే కదా, భూమే కదా. మరి ఇప్పుడు 7 ఏళ్ల శ్రమల కాలం అయిన తర్వాత ఈ సృష్టి అంతటికి ఏం కలగబోతుంది? విడుదల కలగబోతున్నప్పుడు మరి చెట్లు చప్పట్లు కొట్టకపోతే ఏం కొడతాయి? పర్వతాలు ఆనందించకపోతే ఏం చేస్తాయి? పర్వతాలు, చెట్లు, సృష్టి అంతా సంగీత నాదములు చేస్తాయని చెప్పాడు. సంగీత నాదములు చేస్తాయి సృష్టి. ఇప్పుడు మీరు చూస్తున్న చెట్లన్నీ త్వరలో చప్పట్లు కొట్టబోతున్నాయి. మీరు చూస్తున్న పర్వతాలన్నీ సంగీత నాదాలు చేయబోతున్నాయి. ప్రభు స్తోత్రం. ఆ దినము కొరకు అవన్నీ కనిపెడుతున్నాయి. ఆ రోజు కొరకు కనిపెడుతూ మూలుగుతూ ప్రస్తుతానికి పనిచేస్తున్నాయి. అయితే ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేముని శాశ్వతముగా స్వతంత్రించుకోవడానికి యెరూషలేముకు రాబోతున్నారో, ఎప్పుడైతే క్రీస్తు తన రాజ్యమును స్థాపించడానికి సంఘముతో ఆయన భూమి మీద అడుగు పెట్టబోతున్నాడో, అప్పుడు సృష్టి అంతా గంతులు వేయబోతుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే మీకు అర్థం కావడానికి పూర్వపు ఏదోను వైభవం మరల భూమి మీద రాబోతుంది. పూర్వపు ఏదేని యొక్క వైభవం ఈ భూమి మీద రాబోతుంది. ఆ ఏదేనులో ఎలాగుందో మనం చూడలేదు, కానీ ఈ ఏదేనులో ఎలాగుందో చూడబోతున్నాం. దేవునికి స్తోత్రం. ఆ ఏదైనా అనుభవం ఎలాగుందో మనకు తెలియదు. అది ఆదాముకి మాత్రమే తెలుసు, అవ్వకు మాత్రమే తెలుసు. కానీ ఆ పూర్వపు వైభవం కంటే ఉన్నతమైన వైభవం ఈ భూమి మీదే, అది మనము చూడబోతున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆనందంగా ఉన్న ఆనందాలు సంతోషం కొట్టండి, సంతోషాన్ని చూపించండి. అది వెరీ గుడ్. రండి యెషయా గ్రంథం. యెషయా గ్రంథం అలా ఉందో లేదో చూపిస్తాను రండి. యెషయా గ్రంథం, యెషయా గ్రంథం 40 యెషయా గ్రంథం 45వ అధ్యాయం 23 చదవండి. అమ్మా యెషయా గ్రంథం 44వ అధ్యాయం 23వ వచనం. యెహోవా కార్యమును ఏం చేయబోతున్నాడు? యెహోవా కార్యమును ఏం చేయబోతున్నాడు? సమాప్తి చేయబోతున్నాడు. 21 చదవండి. ఆ కార్యం అంటే ఏంటి? 21 యాకోబు, ఇశ్రాయేలు వీటిని ఏం చేసుకోనము? జ్ఞాపకం చేసుకోనము. 23 చదవండి ఇప్పుడు. యెహోవా కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు. ఆకాశములారా ఉత్సాహ ధ్వని చేయండి, భూమి అగాధ జలములారా ఆర్భాటము చెయ్యుడి, పర్వతములారా అరణ్యమా అందులోని ప్రతి వృక్షమా సంగీత నాదము చేయండి. ఎందుకు? యెహోవా యాకోబుని విమోచించెను. ఎందుకు పర్వతం అడుగుతుంది, నేను ఎందుకు నాట్యం చేయాలి? నేను ఎందుకు నాట్యం చేయాలి? ఆకాశం నేను ఎందుకు ఉత్సాహధ్వని చేయాలి? భూమి నేను ఎందుకు ఆర్భాటం చేయాలి అని అంటే, ఆ రోజు ఇశ్రాయేలుకి విమోచన కలుగుతుంది. ఇశ్రాయేలుకి విమోచన కలిగితే సృష్టి అంతటికే విమోచన కలగబోతుంది. అర్థమైందా? ఇంతకన్నా ఇంకా స్పష్టంగా రాయబడింది, రండి చూపిస్తాను.
ఇదే యెషయా గ్రంథం. ఇదే యెషయా గ్రంథం. ఇందాక మీరు 55 చదవండి ఒకసారి. 55వ అధ్యాయం ఇందాక చదివారు కదా, అక్కడికి రండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 12 నుంచి చదవండి. మీరు సంతోషముగా బయలు వెలుదురు. ఎలా వెళ్తారు వీళ్ళు? సంతోషముగా బయలు వెలుదురు, సమాధానం పొంది తోడుకొని పోవుదురు. అదిగా ఇంతకీ వెళ్ళేది ఎవరో? మీరు సంతోషంతో బయలు వెలుదురు, సమాధానం పొంది మీరు తోడుకొని పోబడుదురు. ఎవరు? సరే, ఎవరో అన్నది మీకు క్లియర్గా చూపిస్తాను రండి. అక్కడ చేయి పెట్టండి ఒకసారి. 60వ అధ్యాయం 4వ వచనం. అక్కడికి వెళ్దాం మరలా. ఇంతకు ఎవరని చెప్పలేదు కదా మరి మీరు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 4వ వచనం. కన్నులెత్తి చూడుము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరము నుండి వచ్చుచున్నారు. వారు కుమార్తెలు ఎవరిని? పిల్లల్ని సంకనెత్తుకుని వచ్చేస్తున్నారంట. అర్థమైందా మీకు? ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలు ఎలాగొచ్చారో అలా త్వరలో ఎక్కడికి వెళ్ళబోతున్నారు? ఆ దేశంలోనికి వారు అడుగు పెట్టబోతున్నారు. ఇదే వచ్చిన 49లో కూడా చూడండి. 49వ అధ్యాయం. నలభై 49వ అధ్యాయం 22వ వచనం. ప్రభువు యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, నేను జనముల తట్టు నా చెయ్యి ఎత్తుచున్నాను, నా ధ్వజమును ఎత్తుచున్నాను. వారు నీ కుమారులను రొమ్మున ఉంచుకొని వచ్చెదరు. నీ కుమార్తెలు వారు భుజముల మీద మోయుదురు. అప్పుడు రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారు రాణులు నీకు పాలిచ్చి దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకేం చేస్తారు? అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ ఇప్పటి వరకు ఎవరైతే ఇబ్బంది పెట్టారో వారందరూ ఏమవుతారు? నమస్కారం చేస్తారు. నీ పాదముల ధూళికి వారు నాకెదురు. అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకొనిన వారు అవమానము నందరనియు అప్పుడు నీవు తెలుసుకుంటావు. అంటే త్వరలో ఇశ్రాయేలు ప్రజలందరికీ ఏం కలగబోతుందో అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ తమ పిల్లల్ని తీసుకుని ఎలాగూ ఆ దేశంలో ఎలాగూ అడుగు పెట్టబోతున్నారన్నది చెప్పాడు. చెప్పి ఇప్పుడు ఏం చెప్పాడు? రండి, 55వ అధ్యాయం ఇందాక చదివారు కదా, 12వ వచనం. 55వ అధ్యాయం 12వ వచనం. మీరు సంతోషముగా బయలు వెలుదురు, సమాధానం పొంది. చెప్పండి ఇప్పుడు ఎవరు ఇంతకు వెళ్ళు? చెప్పాలి అందరూ. సమాధానం పొంది మరలా దేశంలోనికి అడుగు పెట్టేవాడు ఎవరు? ఇశ్రాయేలు. 56వ అధ్యాయం 8 చదవండి. ఇశ్రాయేల్లో వెలువడిన వారిని సమకూరుస్తాడు ఆ రోజు. హల్లెలూయా. ఏమవుతున్నారు వీళ్ళందరూ? ఇప్పుడు సమకూర్చబడుతున్నారు. ఏ దినమున? 3వ దినమున. వెరీ గుడ్. 3వ దినమున ఇశ్రాయేలు అందరూ సమకూర్చబడుతున్నారు. అప్పుడు ఏం జరగబోతుంది? 12వ వచనం. 55వ అధ్యాయం 12వ వచనం. మీరు సంతోషంతో రాబోతున్నారు. ఎలా వస్తారు ఇప్పుడు ఇశ్రాయేలు? సంతోషముతో పిల్లల్ని ఎత్తుకొని ఆనందంతో వచ్చేస్తున్నారు. అప్పుడు ఏం జరుగుతుందంట? సమాధానం పొంది తోడుకొని పోబడుదురు. అప్పుడు వీళ్ళు నడుచుకుంటూ వస్తుంటే మీ ఎదుట పర్వతములు మెట్టలు సంగీత నాదాలు చేస్తాయి. పర్వతాలు ఏం చేస్తున్నాయంట? ఇప్పుడు దాకా మనం ఏం చూడలేదు. పర్వతాలు పాటలు పాట పెట్టండి, కానీ అప్పుడు చూస్తాం. పర్వతములు పాటలు పాడును, మెట్టలు సంగీతం చేయబోతున్నాయి. తర్వాత పొలముల్లో ఉన్న చెట్లన్నీయు వెరీ గుడ్, హల్లెలూయా, చప్పట్లు కొట్టబోతున్నాయి. చెట్లన్నీ, చెట్లు పొలములు అన్నీ కూడా ఏం చేయబోతున్నాయి? చప్పట్లు కొట్టబోతున్నాయి. మన మధ్యలో ఉన్న ప్రముఖులు పెద్దలు వస్తుండగా మీరు అందరూ ఏం చేయండి? చప్పట్లు కొట్టండి అని మనం ఎలా అంటున్నామో అప్పుడు ఆ ప్రజలు వస్తుండగా ఈ చెట్లు ఇవన్నీ ఏం చేస్తాయి? చప్పట్లు కొడుతూ వాటికి స్వాగతం పలుకుతాయి. దేవుని స్తోత్రం.
అంటే అటువంటి దృశ్యాన్ని మనం త్వరలో చూడబోతున్నాం. ఇప్పటి వరకు ఈ చెట్లు, ఈ ప్రకృతి, ఈ పర్వతాలన్నీ ఏం చేస్తున్నాయి? మూలుగుతూ ఉన్నాయి. ఎప్పటి నుంచి? ఆదాము తప్పు చేసిన నాట నుంచి చెప్పండి, ఆ దినము వరకు కూడా మూలుగుతూనే ఉంటాయి. కానీ ఆ దినమున చప్పట్లతో స్వాగతం చెప్పబోతున్నాయి. దేవుని స్తోత్రం. అంటే సృష్టి అంతటికి విమోచన కలగబోతుంది, సృష్టి అంతటికి ఆనందము కలగబోతుంది, సృష్టి అంతా సంతోషించే దినము రాబోతుంది. అది త్వరగా వచ్చునుగాక. అమ్మే, అది త్వరగా వచ్చునుగాక. చప్పట్లు కొట్టే అనుభవాలు మనం చూడబోతున్నాం. అయితే నేను ఒక విషయం చెప్తాను, బాగా గమనించాను. ఇశ్రాయేలీలు ఎంత ఆనందిస్తే, స్వాగతం పలుకుతున్న చెట్లు, ఈ పర్వతాలన్నీ ఎంత ఆనందిస్తే, అసలు మనం ప్రభు మనల్ని వెంట పెట్టుకుని రాబోతున్నాడు భూమి మీదకి. అర్థమైందా మీకు? ఇశ్రాయేలీలేమో వస్తుంటే ఈ చెట్లు పర్వతాలను సంగీతనాదం చేస్తే మనం ఎక్కడుంటాం అప్పుడు? ప్రభుతో పాటు మనం రాబోతున్నాం ఇక్కడికి. హల్లెలూయా. అప్పుడు మన ప్రభు రాజ్యం చేయబోతున్నాడు. ఆయన ఏ ఒలివ కొండ మీద అయితే అడుగు పెట్టబోతున్నాడు, మనం అందరూ త్వరలో అదే పర్వతం మీద మనం అడుగు పెట్టబోతున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు నేను అంటాను, చెట్లు ఆనందించిన అనుభవం కంటే నీ ఆనందం చాలా గొప్పగా ఉంటుంది. ఇశ్రాయేలు ఆనందించిన ఆనందం కంటే నీ ఆనందం చాలా గొప్పగా ఉండబోతుంది. ఎందుకంటే ఆ పూర్వపు ఏదేను అనుభవాన్ని మరలా మనము ఈ భూమి మీదే చూడబోతున్నాం. ఆమేన్. ఎంతమందికి ఆనందంగా ఉంది? దేవుని స్తోత్రం. ఆ వచనం చూపిస్తాను రండి. యెషయా గ్రంథం 51వ అధ్యాయం. దీని కొనసాగింపు రాత్రి మనం మరిన్ని విషయాలు నేర్చుకుందాం. యెషయా గ్రంథం, నేను ఈ వచనం చెప్పి ముగిస్తాను. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 3వ వచనం చదవండి. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు. సియోనును ఏం చేయబోతున్నాడు? ఆదరించబోతున్నాడు. సియోనును ఆదరించబోచున్నాడు. సియోనును ఏం చేయబోతున్నాడు? ఆదరించబోచున్నాడు. పాడైన స్థలములన్నిటినీ ఆదరించి, పాడైన స్థలములన్నిటిని ఆదరించి దానిని అరణ్య స్థలమును ఏదేను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె అగునట్లు చేయుచున్నాడు. ఆనందం, సంతోషం, కృతజ్ఞత, సంగీతం వినబడుతుంది. అప్పుడు దుఃఖమునకు చోటు లేదు. ఏమన్నాడు చూడండి, ఆనందం. మరి సంతోషం ఎందుకంటే ఆనందం రాత్రి సరిపోదా? ఆనందం, సంతోషం, కృతజ్ఞత, స్తుతి, సంగీతం మాత్రమే వినబడును. దేనికి చోటు లేదు? అప్పుడు దుఃఖం అది ఎత్తివేయబడింది. బాధ ఏమైంది? అది ఎత్తివేయబడింది. ఇంక చోటు లేదు. దేనికి చోటు లేదు? దుఃఖానికి చోటు లేదు, బాధకి చోటు లేదు. అటువంటి గొప్ప అనుభవాన్ని ఈ భూమి మీదనే త్వరలో ప్రభు స్థాపించబోచున్నాడు. అది మన కన్నులారా చూడబోతున్నాం. ఆమేన్ చెప్పండి. అప్పుడు మనకేముంటుంది? ఆనందం, సంతోషం, కృతజ్ఞత, స్తుతి, ఇంకేమన్నాడు? సంగీతము వినబడుతుంది. అటువంటి అనుభూల దేవుడు మనల్ని ఉంచినందుకు హృదయపూర్వకంగా ప్రభుకి నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరలా ఆ పూర్వపు వైభవం దేవుడు మరలా ఈ యొక్క దినాలలో మనం చూడబోతున్నాం. ఆమేన్ చెప్పండి. మరలా ఇంకెప్పటికీ యెరూషలేముని ఎవరు ఏం చేయలేరు? ఎవ్వరూ పాడు చేయలేరు. మరలా ఎప్పటికీ ఆ యెరూషలేముని ఎవ్వరు ఆక్రమించుకోలేరు. ఇశ్రాయేలుకే దాన్ని నేరుగా ప్రభు ఇవ్వబోతున్నాడు. అయితే ఈ యొక్క విషయం చెప్తున్నాను. ఈ విషయాల గురించి ఎవరు ప్రవచించారు? ప్రవక్తలు ప్రవచించారు. ఇందాక జకర్యా గారు ప్రవచించారు. అక్కడితో ఆపుతున్నాను. మరలా రాత్రి నేను ప్రారంభిస్తాను. జకర్యా ప్రవచించాడు. ఎప్పుడు ప్రవచించాడు? యేసు ప్రభు పుట్టిన దినాల్లో ఆయన ప్రవచించాడు. యేసు ప్రభు పుట్టిన దినాలలోనే ప్రవచించాడు. అయితే ఆ టైంలో ఏం జరిగిందో, ఈ విమోచన కొరకు ఆ టైంలో ఎటువంటి అనుభవాలు జరిగాయి అన్నది రాత్రికి మనం నేర్చుకుందాం. కాబట్టి జాగ్రత్త వినండి. ఆ దినమున ఏం జరగబోతుందో మనం త్వరలోనే చూడబోతున్నాం. ప్రభుకి స్తోత్రం. అయితే ప్రభు మనకి ఇప్పుడు ఇచ్చిన కృప ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతానికి ఆ దినంలోనికి వెళ్ళామా మనం? ఆ 3వ దినంలోనికి వెళ్ళిపోయామా అంటున్నాను. ఇంకా వెళ్ళలేదు. ఇంకా ఎక్కడ ఉన్నాం?
రెండో దినంలో ఉన్నాం. మరి ఇప్పుడు మనం దేన్ని బట్టి ఆనందించాలి చెప్పాలి. మరి దేన్ని బట్టి మనం ఆనందించాలి అనా? ఆ మూడవ దినాన్ని బట్టి ఇప్పుడే ఆనందించాలి. నేను ఆ మూడవ దినాన్ని బట్టి ఇప్పుడే ఎవరు ఆనందిస్తారు? నిరీక్షణ కలిగిన వారు. రైట్, అది ఆ మాట చూపిస్తాను రండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం. చివరిగా ఈ మాట చూడండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 2వ వచనం చదవండి ఒకసారి. యెహోవా హితవస్త్రమును దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుట. అవేనండి, హితవస్త్రం అనండి. రెండోది ప్రతిదండన దినం. ప్రతిదండన దినం అంటే ఎన్నో దినం చెప్పాలి. రాడేసేసినట్టుగా చెప్పొద్దు, క్లారిటీగా చెప్పండి. ప్రతిదండన దినం అంటే ఎన్నో దినం? మూడవ దినం. ప్రతిదండ దినం అంటే ఎన్నో దినం? మూడవ దినం. అయితే హితవస్త్రం అంటే ఎన్నో దినం? 2 దినాలు. అంటే 2 దినాల్లో తర్వాత వచ్చేది మూడవ దినం. ఈ 2 దినాల్లో ఏం జరిగింది? హితవస్త్రములు ఏం జరిగింది? అది మనకు పూర్తిగా అర్థమైపోతే మూడవ దినంలో జరగబోయే దాన్ని బట్టి ఇప్పుడే మనం ఆనందిస్తాం. ఈ 2 దినాల కాలంలో ఏం జరిగింది? 10వ వచనం చదవండి. బాగా ధరించుకొని పెండ్లు కుమారుని రీతిగాను ఆభరణముతో అలంకరించుకొనిన పెండ్లు కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను, హల్లెలూయా, ఏం చేశాడు? ఇప్పుడు రక్షణ వస్త్రములను నాకు ధరింపజేశాడు. ఎన్ని దినాల్లో? 2వ దినములో. తర్వాత నీతి అని పైబట్టను నాకు ధరింపజేశాడు. కాగా యెహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందిస్తున్నాను, నా ఆత్మ ఉల్లసించుచున్నది. దేవునికి స్తోత్రం. ఆత్మ ఏం చేస్తుంది? ఉల్లసిస్తుంది. యెహోవాను బట్టి నేను మహా ఆనందం. ఈ ఎన్ని దినాల ఆనందం ఇది? ఇంతకే 2వ దినముల ఆనందం. అసలైన ఆనందం ఎప్పుడుంది? 3వ దినములో. 3వ దినములో ఉన్న ఆనందాన్ని మనం ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేసేస్తున్నామంటే ఈ 2వ దినములో మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. హల్లెలూయా. అంటే ఈ 2వ దినములు ఎవరైతే నీతిని బట్టి ఆయన ఇచ్చిన రక్షణను బట్టి ఎవరైతే ఆనందిస్తున్నారో అంతకంటే ఎక్కువ ఆనందం 3వ దినాన్ని చూడబోతున్నాం. ఆమేన్ చెప్పండి. అటువంటి ఆనందాన్ని ప్రభు మీ అందరి మీద సమృద్ధిగా నింపునుగాక. అయితే ఆ ఆనందంలో మనము ఆయనతో పాటు భుజించే అనుభవాలు కనబడతాయి. పోయిన వారమే చెప్పాను, యోసేపు తన అన్నలందరికీ వంతొంతు ఇచ్చాడు. బెన్యామీనుకి 5 వంతులు ఇచ్చాడు. అన్నలందరూ ఎక్కడ కూర్చున్నారు? వేరువేరుగా కూర్చున్నారు. కానీ బెన్యామీను ప్రక్కనే కూర్చున్నాడు. అందరికీ వస్త్రాలు ఇచ్చాడు. కానీ బెన్యామీనుకి ఇచ్చిన వస్త్రాలు అంటే చూసారా, వస్త్రం వేరు, వస్త్రపు అనుభవం వేరు, భోజనపు అనుభవం వేరు, కూర్చున్న కుర్చీ కూడా వేరు. అర్థమైందా? అర్థమా లేదా? అలాగే ఇక్కడ మన ప్రభు బల్ల అందరూ తింటున్నాం. ఇది యేసు ప్రభు వచ్చేంత వరకు చేస్తాం. కానీ ఆ మహిమలోనికి వెళ్ళిన తర్వాత నీకు ఇవ్వబడే వస్త్రం వేరు. చెప్పండి. నువ్వు కూర్చునే ప్లేస్ కూడా వేరు. మరలా నీకు వడ్డించే అనుభవం కూడా వేరు. అయితే అది భుజించేంత వరకు దీనిని భుజించండి అని చెప్పాడు. హల్లెలూయా. అయితే దీన్ని ఎలా భుజించాలి? మనం రక్షణ ఆనందంతో భుజించాలి. రక్షణ ఆనందంతో భుజించాలి. అప్పుడు కూడా మనం భుజిస్తాం. అది కూడా ఎలా తింటాం? ఆనందంతోనే. ఏ ఆనందంతో? వినండి, ప్రభువులో ఉన్నామని, ప్రభుతో ఉన్నామని మరొక మాట చెప్తున్నాను. ఈ 7 ఏండ్ల శ్రమలు ఏం జరగబోతుందో చూస్తూ విందు తింటాం. అది ఈ భూమి మీద ఏం జరగబోతుంది? 7 ఏండ్ల మహాభయంకరమైన శ్రమ జరగబోతుంది. అయితే ఆ విందులో ఉండి ప్రభు ఏమన్నాడు? ఎక్కడికి ఎక్కిరాము, నేడు జరగబోతుంది. ఎక్కడి నుంచి నువ్వు అంటే అక్కడి నుండి మనం ఏం చూస్తాం? ఈ 7 ఏండ్ల శ్రమల కాలంలో ఏం జరగబోతుందో చూస్తాం. ఇవి అన్ని జరుగుతున్నప్పుడు మన హృదయంలోంచి ఏమొస్తావు చెప్పనా? ప్రభువా, నిజంగా నువ్వు నన్ను రక్షించకపోతే ఆ శ్రమలో నేను ఉండేవాడిని. ప్రభువా, నువ్వు నాకు నీతినివ్వకపోతే ఆ శ్రమల్లో నేను ఏడ్చేవాడిని. ప్రభువా, నువ్వు నన్ను కుమారుడిగా చేసుకోకపోతే ఇదిగో కాలిపోతుంది చూసావా, ఆ బాధలో నేను ఉండాలి ప్రభువా.
వాటన్నిటిలోంచి నన్ను తప్పించావు ప్రభువా అని అప్పుడు కృతజ్ఞతతో ఆ విందు తింటాం. దేవుని స్తోత్రం చెప్పండి. ఆనందముతో ఆ విందు తింటాం. ఆ విందు తినేంత వరకు దేవుడు మనకి విందునిచ్చాడు. మీరందరూ రక్షణ ఆనందంతో ఈ హితవస్త్రములో ఈ 2 దినాలు ఆనందముతో ఈ బల్ల తినండి. 3వ దినములో ఆ బల్ల తినబోతున్నాం. ఆమేన్ చెప్పండి. ఆ బల్ల ఆనందంతో ఎవరు తింటారు? ఈ బల్ల ఆనందంతో తిన్న వాళ్ళు తింటారు. కానీ ఈ బల్ల కోసం అందరూ ఏం చేస్తున్నారు? ఏడుస్తూ తింటున్నారు. ఏడుస్తూ తినే బల్ల కాదు ఇది. రక్షణ ఆనందముతో తినవలసిన బల్ల. ఈ బల్లను ఆనందంగా తినండి. రేపు ప్రభు ఇచ్చే బల్లను కూడా చెప్పండి. ఆ విందులో కూడా మన ఆనందముతో ప్రభుతో పాటు యుగ యుగాలు కలిసి ఉంటాం. అటువంటి గొప్ప ఆనందాన్ని ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. అటువంటి కృపలో దేవుడు మనల్ని అందరినీ నడిపించునుగాక. పూర్వపు ఏదేను అనుభవం మరలా త్వరలో మనం చూడబోతున్నాం. ఇది త్వరగా జరుగునుగాక. త్వరగా ప్రభు తన శబ్దం ద్వారా మనల్ని ప్రభు పిలిచునుగాక. ఆ కృపలో దేవుడు నడిపించునుగాక. సరే, తల వంచండి, అందరూ మోకరించండి. స్తోత్రాలు చెల్లించుకుందాం.